ఓం సాయిరామ్. శ్రీ సాయి దివ్య చరణాలకు నమస్కరిస్తూ బాబా ప్రియ భక్తుడైన నానాసాహెబ్ చందోర్కర్ గారి కోసం ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం కదా. మరికొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. నానాగారు తన సెలవుల్లో ఒకసారి ఒక మధ్యాహ్నం భోజనం చేశాక విశ్రాంతి తీసుకుంటున్నారు. అతని కోడలు బజ్నియా అంటే గోధుమ పిండి లేక బియ్యము పిండి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే ఒక చిరుతిండి, మరాఠీలో చక్రీ అని అంటారు, గుజరాతీలో చక్లీ అని అంటారు. అదే సమయానికి చిరిగిన మురికి బట్టలు వేసుకున్న ఒక బిచ్చగాడు వచ్చి తలుపు దగ్గర నిలబడతాడు. ఆహారం అడుగుతాడు. నానాగారి కోడలు ఒక పిడుకుడు బజ్నియా తీసుకొని బిచ్చగాడికి ఇస్తుంది. కానీ ఆ బిచ్చగాడు తృప్తి చెందలేదు. మళ్ళీ అడుగుతాడు. ఆమె మరికొంత బజ్నియా తీసుకొని వచ్చి బిచ్చగాడికి ఇస్తుంది. ఈసారి కూడా బిచ్చగాడు సంతృప్తి చెందలేదు. నానాగారి కోడలు ఇలా అంటుంది, మా కోసం సిద్ధం చేసిన చిరుతిండి అంతా కూడా సగం నీకే ఇచ్చాను, ఇంకా నీకు తృప్తి లేదా? బిచ్చగాడు ఇంకా కొంచెం ఇచ్చిన తర్వాతే నేను వెళ్తాను అని అంటాడు. నానాగారి కోడలు కోపంగా, ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీకు ఆహారం కావాలంటే ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోవాలి. నేను ఇప్పుడు చాలా ఎక్కువ ఇచ్చాను, అంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పింది. కోడలు చెప్పిన ఆ బిచ్చగాడు వినలేదు. కోడలు విసిగిపోయి నానాగారిని పిలిచింది. నానా తన కాపలాదారుని ఆజ్ఞాపించి బయటకు తోసివేయిస్తాడు. బిచ్చగాడు ఇలా అంటాడు, అయ్యా, మీకు ఇచ్చే ఉద్దేశం లేకపోతే ఇవ్వవద్దు, కానీ నన్ను ఇంటి నుండి బయటికి నెట్టవద్దు, నేనే వెళ్తానని చెప్పి బిచ్చగాడు ఒక్క బజ్జినియా కూడా తీసుకోకుండా వెళ్ళిపోతాడు. నానాగారి సెలవులు ముగిశాక అతను మళ్ళీ తన కార్యాలయంలో చేరవలసి వచ్చింది. దారిలో బాబాగారి దర్శనం కోసం షిరిడీకి వెళ్తారు. బాబాకు నానా మీద చాలా కోపం వస్తుంది. ఈసారి బాబా అతను చూసి మొహం తిప్పుకుంటారు. ఒక్క మాట కూడా మాట్లాడరు. నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా గారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలపై పడ్డారు. ఓ దేవా, నేనేమైనా తప్పు చేసి ఉంటే దయచేసి చెప్పండి అంటారు. బాబా ఇలా అన్నారు, నేను సూచించిన మార్గాన్ని అనుసరించని వ్యక్తిని నేను ఏం చెప్పాలి? ఆ కాపలాదారు ద్వారా ఆ బిచ్చగాడిని నీ ఇంటి నుండి బయటికి తోసేశావు. నీకు ఆ బిచ్చగాడికి ఇవ్వడం ఇష్టం లేకపోతే మీ ఇంటి గుమ్మంలో కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోయేవాడు కదా. ఆ బిచ్చగాడు నీ సంపదలు ఏవైనా అడిగాడా, లేదా నీ పదవిని దోచుకున్నాడా? నేను నీకు నేర్పింది ఇదేనా? ఎన్నిసార్లు నీకు ఎన్ని విధాలుగా చెప్పినా నువ్వు ఇదే విధంగా తప్పు చేస్తూనే ఉంటావా నాన్న? అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారికి తన తప్పు గుర్తుకు వస్తుంది. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను బాబా అని వాగ్దానం చేస్తారు. బాబా ద్వారకామాయి సాక్షిగా ఎన్నో పాఠాలను నేర్పించారు నానాసాహెబ్ చందోర్కర్ గారికి. వారితో పాటు మనకు కూడా అనేక కోపాలు, తాపాలు, అలకలు ఎన్నో వస్తాయి బాబా పైన. మన జీవితంలో ఏది జరిగినా బాబా నిర్ణయం, దాని వెనకాల ఒక పరమార్థం తప్పకుండా ఉంటుంది. బాబా కూడా మన కర్మలను పక్కకు తప్పించి ఆయన ఏదీ చేయరు. మన కర్మానుసారం ఏది జరగాలని ఉంటే అది జరిగి తీరుతుంది. దానికి ఆ భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేడు. నానాగారి జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతుంది. అది ఏంటంటే, మనం కొంతవరకు సచ్చరిత్రలో తెలుసుకున్నాం కదా. మైనతాయి ప్రసవ వేదన సమయంలో బాబా మైనతాయి కోసం ఊది హారతి పాట పంపి ఆ ప్రసవ వేదన నుండి కాపాడారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ బిడ్డ మరణిస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి భర్త కూడా మరణిస్తాడు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారి భార్య, కూతురు ఇద్దరూ కూడా నానాగారితో ఇంట్లో కూర్చొని అన్యాయం జరిగిపోయింది, ప్రపంచంలో ఇంత అన్యాయం ఎవరికీ జరగదు అని ఏడుస్తూ ఉంటే నానాసాహెబ్ చందోర్కర్ గారు అడుగుతారు, సరే మనందరం బాధలో ఉన్నాం కదా, ఒకసారి బాబా దగ్గరకు వెళ్దాం అంటే నానాగారి భార్య గట్టిగా అరుస్తుంది, ఇంకెక్కడి సాయిబాబా, భగవంతుడు అనేవాడు ఉంటే నా బిడ్డను ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ
తీసుకుపోయాడు. అంతేకాకుండా నా కూతురుకు చిన్న వయసులోనే భర్తను కోల్పోయేలా చేశాడు ఆ భగవంతుడు. నా అల్లుడిని కాపాడలేకపోయాడు. ఇంకెప్పుడు మమ్మల్ని షిరిడీకి రమ్మని అనవద్దు, మేము రాము అని అంటే కొన్ని రోజుల తర్వాత నానాసాహెబ్ చంద్రకర్ గారు షిరిడీకి వెళ్తారు బాబాను అడగడానికి. ఎందుకు బాబా ఇలా చేశావు అని. వెళ్ళి మసీదులో మౌనంగా కూర్చొని ఉంటారు. బాబా పలకరించకపోయినా నానాసాహెబ్ చంద్రకర్ గారు మొదలు పెడతారు తన బాధను చెప్పడం. బాబా, నేను మీకు ఇంత సేవ చేస్తున్నాను, ప్రపంచమంతా మీ ముఖ్య భక్తుల్లో నేను మొదటి వాడని అని అందరూ అనుకుంటున్నారు. మరి బాబా ముఖ్య భక్తుడివైన నీకే ఇంత అన్యాయం జరిగితే బాబా భక్తులకు ఏం చేస్తారు అని నన్ను అడుగుతున్నారు అందరూను. బాబా, ఇదేనా మీరు నాకు ఇచ్చిన కానుక? అందరూ నన్ను అడుగుతున్నారు బాబా. నానాగారు మీలాంటి భక్తులకి ఇలా జరిగిందేటి? సాయిబాబా ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకున్నారు అని నా సహ ఉద్యోగులు, నా బంధువులు నన్ను అందరూ హేళనగా చూస్తున్నారు. మీ మహత్యాన్ని వారు విమర్శిస్తూ ఉంటే నాకు పుండు మీద కారం జల్లి గుచ్చుతున్నట్లు ఉంది బాబా. అనేక రకాల మాటలు చెబుతున్నప్పుడు బాబా మసీదులో కూర్చొని మిగిలిన వాళ్ళందరినీ సైగలతో, వేళ్ల సైగలతో అందరినీ బయటికి పంపించేస్తారు బాబా మసీదులో అప్పుడు ఉన్న భక్తులందరినీ కూడా. అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ గారిని దగ్గరికి పిలిచి కూర్చోమంటారు. నానాసాహెబ్ చంద్రకర్ గారు బాబా ముందుకు వెళ్ళి కూర్చుంటారు. ఇలా చెప్తారు, ఇన్ని సంవత్సరాలుగా సేవ చేసి నువ్వు తెలుసుకున్న జ్ఞానం ఇదేనా? నువ్వు చేసిన సేవకు నా నుంచి ప్రతిఫలం ఆశిస్తున్నావా? ఈ చరాచర సృష్టిలో అనివార్యంగా జరిగే మృత్యువు అనే దానిని నేను ఆపాలా నానా? అది ఎలా సాధ్యం అవుతుంది? నీ కోసం, నీ భార్య కోసం, నీ కూతురు కోసం సృష్టికి సంబంధించిన స్థితి లయ కర్మలను నేను ఆపాలా నీ కోసం? ఇది ఎక్కడి స్వార్థం నానా? అసలు నువ్వు ఆలోచించు. నిజంగా నువ్వు నా భక్తుడివేనా? ఏమి కోరి నువ్వు నా దగ్గరకు వచ్చావు? ఏమి నేర్చుకున్నావు? నేర్చుకున్నది ఇదేనా? నువ్వు శాస్త్రం తెలిసిన వాడివి, భగవద్గీతలోని శ్లోకాలను కంఠస్థం చేసిన వాడివి, పాండిత్యం కలిగిన వాడివి. గీతలోని నువ్వు నేర్చుకున్నది ఇదేనా? జనన మరణాలు అనివార్యం అని ఆ శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పలేదా? నానా, నేను పిచ్చి మాటలు మాట్లాడుతాను, కానీ నీ గీతలోని వాక్యాలు నువ్వు చదివి ఏమి తెలుసుకున్నావు? నీకు ఎందుకు అవి గుర్తు రావడం లేదు? నానా, నీకంటే చదువులేనివాడు, పేద స్వర్ణకారుడు, ఖండోబా తప్ప మరేమీ తెలియనివాడు నా పంచన చేరి నువ్వు ఉంటే చాలు, షిరిడీలో నాకు ఏమీ అవసరం లేదని భార్య పిల్లలు ప్రతి 3 రోజులకు ఒకసారి మాత్రమే భోజనం చేస్తున్నా సరే నా పక్కనే పీఠముడి వేసుకొని కూర్చున్న మహల్సాపతిని చూసి నువ్వు ఏమి నేర్చుకున్నా? కలుతో పేగులు ముడిపడిపోయినా సరే ఒకరోజు కూడా ఎందుకు బాబా నాకు ఈ పరిస్థితి? ఏ రోజు నన్ను మహల్సాపతి అడగలేదు. నీకు ఏమి తెలుసు నానా? పుడుతూనే శ్రీమంతుడివి, నీకు తెలియదు బాధల గురించి. ఇంకా మైనతాయి కోసం అంటావా? ప్రసవ వేదన పడాలి, బిడ్డను కనాలి, ఆ తర్వాత ఆ బిడ్డ మరణించాలి అనేది ఆ దైవ నిర్ణయం. ఇంకా అల్లుడు కోసం అంటావా? ఒక్కసారి ఆలోచించు. అల్లుడు స్థానంలో కూతురు ఉంటే నువ్వు ఈ స్థితిలో ఉండగలవా? గుండె పగిలి ఏడ్చేవాడివి. కనీసం కూతురైనా ఉంది నీకు. నీ అల్లుడు తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి? కొడుకు చేతుల్లో తల కొరివి పెట్టించుకోవలసిన ఆ తండ్రి పరిస్థితి ఏంటి? నానా, ఒక్కసారైనా వారి కోసం ఆలోచించావా? ఎప్పుడు నీ బాధ, నీ కష్టం, నీ కూతురు గురించే తప్ప రాత్రింపగళ్ళు నన్ను నిందిస్తూనే ఉన్నావే. నువ్వు నీ భార్య కలిసి ఒక్కసారైనా నీ అల్లుడు తల్లిదండ్రుల కోసం ఆలోచించావా? వెళ్ళి వారి కోసం ఒక్కసారి వారు ఎలా ఉన్నారో చూసావా? అప్పుడు నానాసాహెబ్ చంద్రకర్ గారు తన మనసులో అనుకుంటారు, అరే, నేను ఎప్పుడూ వారి కోసం ఆలోచించలేదు. అల్లుడు చనిపోయి 1 రోజులైంది, కానీ వారి కోసం నేను ఎందుకు ఆలోచించలేదు అని తన మనసులో అనుకుంటారు. ఇంకా బాబా ఈ విధంగా చెప్తారు, నానా, నీ రామాయణం, భాగవతం, అందులో శ్లోకాలు
కంఠస్థం చేసిన నీకు వాటి భావాలను అర్థం చేసుకోలేకపోయావు. అనేక క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎలాగ ఉండాలి, మనకు తెలియని విషయాలు ఆ శాస్త్రంలో మనం నేర్చుకోవాలి నాన్న. ఇంకా ఎంత చక్కగా చెప్తారంటే, నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా నువ్వు జ్ఞానం తెలుసుకోలేకపోతే అంతా వ్యర్థమే కదా. కురుక్షేత్రంలో కొన్ని వేల లక్షల మంది ప్రాణాలు పోయిన యుద్ధంలో చివరిగా అభిమన్యుడి భార్య ఉత్తర గర్భస్థ శిశువు ఇంకా రూపు దాల్చని ఆ పిండాన్ని నాశనం కావాలని అశ్వత్థామ బ్రహ్మాస్త్రం వాడితే అప్పుడు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఏమి చేశాడు నీకు తెలియదా? ఆ గర్భస్థ శిశువు యొక్క ఆక్రందనకు తరలి వచ్చే ఆ బ్రహ్మాస్త్రానికి తన చక్రాన్ని అడ్డువేశాడు ఆ పరమాత్మ. ఆ గర్భస్థ శిశువు ఇంకా అంత ప్రళయంలోనూ కూడా నన్ను ఎవరు రక్షిస్తున్నారు అని పరీక్షగా చూస్తుంటే ఆ పరమాత్మ గద శంఖ చక్రాలతో పాటు ఆ తల్లి గర్భంలోకి వెళ్ళి ఆ శిశువుకు దర్శనం ఇవ్వలేదా నానా? ఆ భగవంతుడికి అంత పరీక్షగా చూసిన ఆ పాండవ వంశ చివరి శిశువు అయినటువంటి ఆ బాలుడికి పరీక్షిత్ మహారాజు అనే పేరు వచ్చిన విషయం నీకు తెలియదా? మరి యుద్ధంలో ఆ పసి ప్రాణాన్ని కాపాడిన ఆ శ్రీకృష్ణుడు మరి ఎందుకు ఆ కురుక్షేత్ర యుద్ధంలో కొన్ని లక్షల వేల మంది మరణిస్తుంటే ఎందుకు ఆపలేకపోయాడు? అంతేకాదు, తనకు వరుస అయిన మేనల్లుడైన అభిమన్యుడిని ఆ యుద్ధంలో ఎందుకు కాపాడలేకపోయాడు? అభిమన్యుడు భార్య చిన్న వయసులోనే ఉంది. నీ కూతురు ఏ వయసులో ఉందో అదే వయసులో ఉంది. ఆ రోజు శ్రీకృష్ణుడు మరి ఎందుకు తన మేనల్లుడిని కాపాడలేకపోయాడు? నానా, ఒక్కసారి ఆలోచించు. అభిమన్యుడి కంటే గొప్పవాడివా నువ్వు? ఏదైతే ఈ సృష్టిలో స్థితి లయ కార్యాలు జరగాలో దానికి ఏ భగవంతుడు అడ్డుపడడు నాన్న. అందుకే నీ అల్లుడు మరణించిన మనవుడు మరణిస్తాడు అని తెలిసినా సరే అది సృష్టి స్థితి లయ కార్యాలకు సంబంధించినది. అది పరమాత్మ యొక్క అనుజ్ఞ. అందుకే నేను అడ్డుపడలేదు నాన్న. వెళ్ళి నీ అల్లుడు తల్లిదండ్రుల్ని ఓదార్చు, వెళ్ళి వారి పరిస్థితి చూడు అని హితబోధ చేస్తారు బాబా. ఆహా, ఎంత చక్కగా బోధన చేశారు. అప్పుడు నానాసాహెబ్ చందోర్కర్ గారు బాబా పాదాలు పట్టుకొని క్షమాపణ కోరి వెక్కి వెక్కి ఏడ్చి తన గుండె భారం అంతా దించుకుంటారు. బాబా ఎన్నో మంచి మాటలు చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ గారి మనసు స్థిమితపడేలా చేస్తారు. నిజంగా ఎంత గొప్ప అనుభవాన్ని నానాసాహెబ్ చందోర్కర్ గారు పోగు చేసుకున్నారు. కష్టంలో అయినా సుఖంలో అయినా ఎప్పుడు మనం ఆ పరమాత్మని నిందించకూడదు, మన గురువు యొక్క దివ్య చరణాలను మనం వదలకూడదు అని ఈ లీల ద్వారా బాబా మనందరికీ కూడా చెప్తున్నారు. మరికొన్ని విషయాలు నానాసాహెబ్ చందోర్కర్ గారి కోసం మరొక వీడియోలో తెలుసుకుందాం. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.